అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాన్ని ఆపుతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న ప్రకటించాడు. మరి ట్రంప్ మాటలు మనం నమ్మొచ్చా అంటే ఇప్పటికి 38 సార్లు చెప్పాడు యుద్ధాన్ని ఆపుతున్నానని. నిన్న చెప్పడం 39సారి. అయితే 38 సార్లు చెప్పింది వేరు, ఈ 39సారి చెప్పింది వేరు. ఈ 39సారి చెప్పినటువంటి ట్రంప్ మాటని ఇరాన్ కూడా అంగీకరిస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చింది. పైగా ట్రంప్ స్టేట్మెంట్ను యూరోపియన్ యూనియన్ కూడా సమర్థించింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఒక్కసారిగా యుద్ధాన్ని ఆపుతున్నట్టుగా ట్రంప్ ప్రకటించడానికి ఉన్న కారణాలు ఏంటి? పైగా ఒక వారంలో అమెరికా ఇరాన్ కలిసి ఒక ఒప్పంద పత్రం మీద, కాల్పుల విరమణ ఒప్పంద పత్రం మీద సంతకాలు చేయబోతున్నట్టుగా, ఒక డీల్ కుదరబోతున్నట్టుగా ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని కొంతవరకు ఇరాన్ కూడా ధృవీకరించింది. మాకు ముసాయిదాతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా ఇరాన్ కూడా అంగీకరించింది. అయితే ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు యుద్ధం ఆగుతున్నట్టుగా ఒక ప్రపోజల్ బయటకు వచ్చిందంటే, ఇన్నాళ్ళు మధ్యవర్తిగా పాకిస్తాన్ ఉంది, ఇప్పుడు మధ్యవర్తిగా యూరోపియన్ యూనియన్ ఉంది. పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక 2 దేశాలు కొట్టుకుంటున్నప్పుడు ఆ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేవాడు పద్ధతైన మనసు అయి ఉండాలి, పెద్ద మనసు అయి ఉండాలి, పెద్దరికం ఉండాలి. పాకిస్తాన్కి ఏమైనా పెద్దరికం ఉందా? పాకిస్తాన్ ఒక చెంచాగాడు, ఇటు కవర్ అటు, అటు కవర్ ఇటు ఇచ్చేవాడు తప్ప వాళ్ళతో ఒక డైలాగ్ చేయగలిగినోడు కాదు, వీళ్ళతో ఒక డైలాగ్ చేయగలిగినోడు కాదు, వీళ్ళకో మాట చెప్పగలిగినోడు కాదు, వాళ్ళకో మాట చెప్పగలిగినోడు కాదు. చెప్పినా ఎవడు వెండు, నీ బతికేందో నాకు తెలుసురే, నువ్వు మాకు చెప్పేవాడు అంటారు పాకిస్తాన్. కానీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిగా ఉంది. 3 వారాల నుంచి చర్చలు జరుపుతుందంట. ఈ చర్చలు ఒక కంక్లూజన్కి వచ్చాయి. ఒకవైపేమో అమెరికాతో యూరోపియన్ యూనియన్ కొద్దిగా గట్టిగా మాట్లాడగలదు, అలాగే ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురాగలదు. పైగా ఇరాన్ పరిస్థితి ఏం బాగాలేదు, చాలా దారుణంగా ఉంది ఇరాన్లో ప్రజల పరిస్థితి. ఏదో మొండిగా పోరాటం చేస్తున్నారులే కానీ ఇరాన్ పరిస్థితి అసలు దారుణంగా ఉంది. పైగా ఎక్కువ కాలం యుద్ధం ఇరాన్ చేసే పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ని అమెరికాని తట్టుకుని ఇరాన్ ఎంతకాలం యుద్ధం చేయగలదండి అసలు? కాబట్టి ఇరాన్కి కూడా రియాలిటీని యూరోపియన్ యూనియన్ బోధించగలిగింది. పైగా ఖతర్ లాంటి వాళ్ళు కూడా రంగంలో దిగారు. ఖతర్ దేశానికి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు కూడా రంగంలో దిగి ఇరాన్తో మాట్లాడి మొత్తానికి అందరు కలిసి యుద్ధాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని చెప్పాలి. అయితే ఇందులో కూడా ట్విస్ట్ ఉంది. యుద్ధాన్ని ఆపుతున్నట్టుగా, కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ స్టేట్మెంట్ ట్రంప్కే పరిమితం, మాకు కాదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఇరాన్ మీద, లెబనాన్ మీద యుద్ధం అనేది మా అంతర్గత వ్యవహారం, దాని మీద మా వైఖరి మాకే ఉంటుందని చెప్పాడు. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ వేరు, మా వైఖరి వేరు. ట్రంప్ స్టేట్మెంట్కి మాకు సంబంధం లేదు, యుద్ధం చెయ్యాలా ఇక ఆగిపోవాలని మేము డెసిషన్ తీసుకుంటాం అనేది ఇజ్రాయెల్ చెప్తున్నమాట. మరి ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ఆపదా చూడాలి రాబోయే కాలంలో. బట్ ప్రస్తుతానికైతే యుద్ధం ఆగే పరిస్థితులు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఆగాలని మనం అంతా కోరుకుందాం ముందు. Please do like, share and subscribe this channel.